అందరికీ నమస్కారం. నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొలువైన తర్వాత అమరావతి రాజధానికి అన్ని శుభశకునాలు ఎదురవుతున్నాయి. అమరావతి రాజధానికి మణిహారమైన రింగ్ రోడ్డు నిర్మాణం అనేది మళ్ళీ తెర మీదకి వచ్చింది. దానికి లైన్ క్లియర్ అయింది. ఆ విషయాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. అమరావతి రాజధాని ప్రాంతంలోని 87 గ్రామాల ప్రజలకు శుభవార్త అయితే అందింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అంటే AOR ఈ రోడ్డు ప్రాజెక్టు మళ్ళీ పట్టాలెక్కనుంది. దీనికి లైన్ క్లియర్ అయింది. 189 కిలోమీటర్ల పరిధిలో 4 వరుసల్లో ఈ రోడ్డు నిర్మించాలని అయితే ప్రతిపాదనను మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చింది ప్రస్తుత చంద్రబాబు నాయుడు గవర్నమెంటు. ఈ ప్రతిపాదనలు రోడ్డు భవనాల శాఖ సిద్ధం చేస్తోంది. RNBI ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద ఈ సమావేశం కూడా జరుగుతుందని వాళ్ళు తెలియజేశారు. ఔటర్ ప్రాజెక్టుపై ప్రతిపాదనలు సమర్పిస్తామని సీనియర్ RNBI అధికారి అయితే ఒకరు తెలియజేయడం పత్రికాముఖంగా చెప్పడం అయితే జరిగింది. ఇక 189 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్డు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని సుమారు 87 గ్రామాలను అనుసంధానించేలా ఈ 150 మీటర్ల వెడల్పు రోడ్డుతో 4 వరుసల్లో ఈ రహదారి నిర్మించేలా గతంలో RNBI అధికారులు అయితే ప్రతిపాదనలు సిద్ధం చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ పాత అలైన్మెంట్ ప్రకారమే ఈ ఔటర్ రింగ్ రోడ్డును కొనసాగించేలా ప్రతిపాదిస్తామని అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. అమరావతికి రాజధానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని 2015లో చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ RV అసోసియేట్స్ సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే DPR రిపోర్ట్ని అయితే అప్పుడు రూపొందించడం అయితే జరిగింది. దాని ప్రకారం 3400 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని ఈ DPR రిపోర్ట్లో పేర్కొనడం అయితే జరిగింది. ఇందుకు గాను 4000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అప్పుడు అంచనా కూడా వేశారు. అట్లాగే 17,500 కోట్ల రూపాయలు ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఖర్చు అవుతుందని లెక్కలు వేశారు. నిధులు ఇచ్చేందుకు కేంద్రం కూడా అంగీకారం తెలిపింది. భారత్ మాలా ప్రాజెక్టు NHAI కింద ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టేందుకు కేంద్రం నిధులు కేటాయించింది కూడా. అయితే గతంలో పనిచేసినటువంటి జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ అమరావతి రాజధానితో పాటు ఆ పేరిట ఉన్నటువంటి ఇతర కీలకమైన మౌలిక రంగాల ఈ ప్రాజెక్టులను కూడా నిలిపివేసింది. అలాగే అమరావతి మరియు అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేతో పాటు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ను కూడా ఈ జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి దాన్ని వదిలేసింది. కేంద్రం నిధులు ఇచ్చేందుకు పలుమార్లు సంసిగ్ధత వ్యక్తం చేసినా కూడా జగన్ సర్కారు వాటిపైన ఆసక్తి చూపకపోవడం, వాటిని అడ్డుకోవడం వాటి జరిగింది. ఇప్పుడు NDA కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ రాజధాని నిర్మాణ పనులు ప్రజెంట్ ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. అమరావతి రాజధాని ఒక రూపురేఖలకు తీసుకొచ్చి ఒక 2 ఏళ్లలోనే పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు మరియు చంద్రబాబు నాయుడు మినిస్ట్రీ అయితే చెప్పడం అయితే జరిగింది. దీంట్లో భాగంగానే ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టును కూడా మళ్ళీ పట్టాలెక్కించాలని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయితే దానికి సిద్ధపడింది. దీనికి RNBI అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. ప్రతిపాదనలు కూడా RNBI శాఖ అనేది సిద్ధం చేస్తుంది. ఇక పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ భూసేకరణతో పాటు అంచనాలు భారీగా పెరగనున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రహదారి నిర్మాణం చేయాలనుకుంటే దాదాపు భూసేకరణకు, సివిల్ వర్కులకు ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేయనున్నారు త్వరలో. మరొకసారి DPR రిపోర్ట్ని అయితే తయారు చేయనున్నట్లు ఈ యొక్క RNBI అధికారులు అయితే చెప్తున్నారు. అది ఫ్రెండ్స్, ఔటర్ రింగ్ రోడ్డు అమరావతికి కానీ వేస్తే హైదరాబాద్ లాగా రింగ్ రోడ్డు చాలా అభివృద్ధి చెందుతుంది. అమరావతి ప్రాంతం అభివృద్ధి, ఈ యొక్క రాజధాని ప్రాంతం. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.